జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఏపీ రాజకీయాలు ఎప్పుడు దేశ రాజకీయాలకు భిన్నంగా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. గెలుపోటములను ప్రధాన పార్టీలని జీవన్మరణ సమస్యగా భావిస్తాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఓడిన పార్టీకి చెందిన కార్యకర్తలు ఊళ్లు వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితి ఉంది. అటువంటి రాష్ట్రంలో గెలిపేవరది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందా? వైసీపీనే మరోసారి విజయం వరిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగనుందా? ఇప్పటికే చాలా సర్వేలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనాలు కడుతున్నాయి. కానీ ఏ సర్వే కూడా సరైన నెంబర్ చెప్పలేకపోతుంది. అధికార పార్టీ గెలుపొందుతుందని కొన్ని సర్వేలు చెబుతుంటే విపక్ష కూటమి గెలుపు సాధ్యమేనని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది? 2029కి మారబోయే రాజకీయ పరిణామాలేంటి తెలుసుకుందాం. ప్రస్తుత ఎన్నికలు నువ్వా నేనా అనేలా సాగాయి. టీడీపీ, వైసీపీలు ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైనా, వైసీపీ ఓటమి పాలైనా ఇక ఆ పార్టీకి శాశ్వత రాజకీయ సమాధి కట్టినట్లే అవుతుంది. టీడీపీ 4 దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంది. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించాలని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారు. అప్పటి నుంచి అధికార పక్షంలోనూ ప్రధాన ప్రతిపక్షగానూ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చింది. ఆ తర్వాత కూడా చంద్రబాబు పార్టీని బాగానే నడిపారు. కార్యకర్తల సంక్షేమానికి ఎంతో కృషి చేశారు. ఎప్పుడైనా ఒక అధినేత నుంచి మరొకరికి పార్టీ చేతులు మారేటప్పుడు అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. కొన్నిసార్లు పార్టీ పూర్తి పతనావస్థకు చేరుకుంటుంది. కానీ చంద్రబాబు అలా జరగకుండా జాగ్రత్త పడగలిగారు. విపక్షాలు ఆయనను వెన్నుపోటుదారుడు అని విమర్శించిన పార్టీలో ఆ అపవాదు లేకుండా చూసుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ తీవ్రగడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2014 ఏపీ విభజన జరిగిన తర్వాత చంద్రబాబు అయితేనే అభివృద్ధి చేయగలరని ప్రజలు నమ్మి ఆయనకు పట్టం కట్టారు. కానీ అనేక కారణాల రీత్యా చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదనే భావన ప్రజల్లో ఉండిపోయింది. అందుకే తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని 2019 ఎన్నికల్లో జగన్ మాట ఇవ్వడంతో అధికారంలోకి వచ్చారు. ఎన్నడూ లేనంతగా ప్రజలు 151 ఎమ్మెల్యేలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చరిత్రలో ఇంత తక్కువ సీట్లు టీడీపీకి ఎన్నడూ రాలేదు. దీంతో పాటు చంద్రబాబు వయసురీత్యా అతనికి ఇవే చివరి ఎన్నికలు కావచ్చు. 2029 ఎన్నికల నాటికి ప్రచార బాధ్యతలు అన్నీ లోకేష్ పైనే వదిలిపెట్టాల్సి ఉంటుంది. చంద్రబాబు కేవలం వ్యూహాలు రచించే వరకే పరిమితమైతే టీడీపీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది. లోకేష్ కు చంద్రబాబుకు ఉన్నంత చరిష్మా లేకపోవడం కూడా ఆ పార్టీకి సంకటంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానంలో మరో రాజకీయ పార్టీ గనక ఎమర్జీ అయితే టీడీపీ భూస్థాపితమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇక వైసీపీ పరిస్థితి కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. ఈ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో స్థాపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం తనకు సీఎం పదవి ఇవ్వాలని జగన్ కాంగ్రెస్ ను పట్టుబడడం, అతని వయసు, అనుభవం రీత్యా కొణిజేటి రోసయ్యకు సీఎం పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించాడు జగన్. అప్పటి నుంచి ఓదార్పు యాత్ర అంటూ ప్రజలకు వెళ్లిన జగన్ 2012 ఉప ఎన్నికలో మెజారిటీ సీట్లలో తమ ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగారు. అయితే 2014 వచ్చేసరికి అప్పుడే రాష్ట్రం విడిపోవడంతో జగన్ కు అనుభవం లేదని అతడిని ప్రజలు ఓడించారు. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఏమీ చేయలేదనే భావనతో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటానని జగన్ అనడం, సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రకటించడంతో అధికారంలోకి వచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసలు చిక్కులు మొదలయ్యాయి. జగన్ తన మేనిఫెస్టోలో అసాధారణమైన హామీలను గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కువగా ఇండస్ట్రీలు లేకపోయినా వాటిని పట్టించుకోలేదు. ఇప్పటికీ జగన్ చెప్పుకోదగినట్లు ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేదు. దీంతో రాష్ట్ర బడ్జెట్ పరిమితంగా ఉంది. అయినా కూడా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేయడానికి జగన్ ప్రయత్నించారు. మొదటి విడతలో చాలా వరకు అమలు చేసినా 2వ విడతకు నిధులు సరిపోకపోవడంతో ఏదో ఒక కారణం చెప్పి వాటిని కట్ చేయడం వంటివి చేశారు. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని పథకాలు తొలగించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మొదటి విడతలో పథకాలను అందుకున్న వారు 2వ విడతలో రాకపోవడంతో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అభివృద్ధి విషయంలోనూ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఇక రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. రాజధాని ప్రాంతంలో జగన్ పాలించిన 5 ఏళ్లు ఒక్క శాశ్వత భవనం నిర్మితం అవ్వలేదు. అందుకే జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఈసారి గనక జగన్ ఓటమి పాలైతే వైసీపీ పార్టీ ముక్క చెక్కలు కావడం ఖాయమంటారు విశ్లేషకులు. దీనికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నించే అవకాశమూ ఉంది.
చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత టీడీపీని జగన్ ముప్పతిప్పలు పెట్టారని ఆ పార్టీ భావిస్తోంది. బాబును సైతం జగన్ జైలుకు పంపారనే విషయంపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాటు సైకిల్ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాను సైతం జగన్ ఇబ్బందులకు గురి చేశారని కొంతమంది భావిస్తున్నారు. దీంతో ఒకవేళ టీడీపీ గనుక గెలిస్తే వైసీపీని పూర్తిగా నాశనం చేసేందుకు పావులు కదుపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో 2029 కల్లా ఎదగాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ పార్టీ బలంగానే ఉంది. ఈసారి ఎన్నికల్లో మోదీ విజయం ఖాయమని సర్వేలు సైతం చాటి చెబుతున్నాయి. అయితే తర్వాతి ఎన్నికల్లోపు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పటికే ఎక్కువ సీట్లు గెలుపొందిన రాష్ట్రాల్లో కొన్ని సీట్లను కోల్పోతే బీజేపీకి మెజారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే సీట్లు తగ్గిన రాష్ట్రాలను కొత్త రాష్ట్రాలు భర్తీ చేస్తాయి. 2019 లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే 2014లో యూపీలో వచ్చిన సీట్లలో కొన్నింటిలో ఓటమి పాలైంది. అక్కడ తగ్గిన సీట్లు పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భర్తీ అయ్యాయి. ఈ విధంగా ఏపీలో కూడా బీజేపీ పుంజుకోవాలని భావిస్తోంది. అయితే ఈసారి ఎవరు గెలుస్తారనే దానిపై ఈ అంశం ఆధారపడి ఉంటుంది. విపక్ష పార్టీగా బీజేపీ ఎదగడానికి ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రతిపక్ష స్థానంలో తాను ఎదగడానికి కమలం పార్టీ రాబోయే రోజుల్లో పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన ఉంది. ఆ పార్టీతో పాటు బీజేపీ కూడా ఎదగాలని భావిస్తోంది. జనసేనకు ప్రస్తుతం కోస్తా ప్రాంతంలో బలమైన పట్టు ఉంది. కానీ రాయలసీమ ప్రాంతంలో ఆ పార్టీకి అంతగా పట్టు సాధ్యం కావట్లేదు. రాయలసీమ ప్రాంతంలో సాంప్రదాయిక రాజకీయాలనే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు. సినిమా ఫేమ్తో రాయలసీమలో రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కూడా సాంప్రదాయిక రాజకీయాలు చేయడం వల్లనే ఈ ప్రాంతంలో నిలదొక్కుకోగలిగారు. అనంతపురంలో అవసరం మేరకు ఫ్యాక్షన్ రాజకీయాలు సైతం చేయగలిగారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలపై ఇంకా దృష్టి సారించలేదు. అందుకే తన పార్టీ కూడా కోస్తాంధ్రలోనే ఎక్కువగా పోటీ చేస్తోంది. జనసేనకు ఉన్న ఈ పరిమితులు బీజేపీకి లేవు. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతంలో బీజేపీ ఎదిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భవిష్యత్తులో బీజేపీ కూడా ఏపీలో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా రాష్ట్రంలో 2024 ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయి. అధికారంలోకి వచ్చే పార్టీకే భవిష్యత్తు ఉంటుందని, ఓటమి పాలైతే మాత్రం జీవన్మరణ సమస్యగా మారుతుందన్నది విశ్లేషకులు చెప్పే మాట. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం దక్కుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.